ఓం శాంతి 27/8/22। मीठे बच्चे, तुम इस बेहद लीला रूपी नाटक को जानते हो। तुम हो हीरो पाटदारी। तुम्हें बाप ने आकर अभी जागृत किया है। మధురమైన పిల్లలు, మీరు ఈ అనంతమైన లీలారూపీ నాటకాన్ని తెలుసుకున్నారు. మీరు ఈ అనంతమైన లీలారూపీ నాటకాన్ని తెలుసుకున్నారు. మీరే హీరో పాత్రధారులు. బాబా వచ్చి మనల్ని మేల్కొల్పడం జరిగింది. మీరే హీరో పాత్రధారులు. అలాగే బాబా వచ్చి మనల్ని జాగృతం చేస్తారు, మేల్కొల్పారు. प्रश्न, बाप का फरमान कौन सा है जिसे पालन करने से विकर्मों की पीड़ा से बच सकते? బాబా యొక్క ఆజ్ఞ ఏంటి? ఈ ఆజ్ఞను పాలన చేయడం ద్వారా వికర్మల యొక్క బాధ నుండి రక్షించబడతారు. ఏంటి ఆ ఆజ్ఞ అని అడుగుతున్నారు బాబా. उत्तर, बाप का फरमान है, पहले 7 रोज भट्टी में बैठो। तुम बच्चों के पास जब कोई आत्मा 5 विकारों से पीड़ित आती है तो उससे बोलो 7 रोज का टाइम चाहिए, कम से कम 7 रोज दो तो तुम्हें हम समझाते हैं 5 विकारों की बीमारी कैसे दूर हो सकती। జవాబు, బాబా యొక్క ఆజ్ఞ ఏంటంటే ముందు 7 రోజులు బట్టీలో కూర్చోవాలి. పిల్లలైన మీ దగ్గరికి ఎవరైనా వచ్చినట్లయితే, వారు 5 వికారాలతో బాధపడుతున్నట్లయితే వాళ్ళకి చెప్పండి, మాకు 7 రోజులు టైం కావాలి, తక్కువలో తక్కువ 7 రోజులు గనక మీరు మాకు ఇచ్చినట్లయితే మేము అర్థం చేయిస్తాము. ఈ 5 వికారాల బిమారి ఏదైతే ఉందో, రోగం, దాని నుండి మేము దూరం చేస్తాము అని చెప్పండి. जास्ती प्रश्नोत्तर करने वालों को तुम बोल सकते हो कि पहले 7 रोज का कोर्स करो। ఎక్కువ ప్రశ్నలు వేసే వారికి మీరు చెప్పొచ్చు, ముందు 7 రోజుల కోర్స్ చేయండి, ఈ 7 రోజుల తర్వాత మీరే అర్థం చేసుకుంటారు అని చెప్పొచ్చు. ఇది బాబా ఇస్తున్నటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ గనక పాలన చేసినట్లయితే వికారాల నుండి పీడితమయ్యేటటువంటి వారు విముక్తిని పొందొచ్చు అని చెప్తున్నారు బాబా. గీత్ ఓం నమః శివాయ. ओम शांति। बच्चों ने बाप की महिमा सुनी। ये जो बेहद की लीला रूपी नाटक है, उनकी लीला के आदि मध्य अंत को तुम बच्चे जानते हो। वो लोग समझते हैं कि ईश्वर की माया अपरंपार है। अब तुम्हें बुद्धि में जागृत आया है और तुम सारी बेहद की लीला को जान चुके हो। పిల్లలు, బాబా మహిమ విన్నారు కదా, ఓం నమః శివాయ అని. అనంతమైనటువంటి లీల రూపీ నాటకం అన్నమాట ఇది. ఎన్నో లీలలు జరుగుతూ ఉంటాయి. ఆ లీలల కోసం, ఆది మధ్య అంత్యం కోసం పిల్లలైన మీకు మాత్రమే యథార్థంగా తెలుసు. అక్కడ వారు ఏమని భావిస్తారంటే, ఈశ్వరుడు మాయావి లేక అపరంపారము, అంటే అనేక రకాల మాయలు చేస్తూ ఉంటారు అని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి జాగృతమయ్యింది. మొత్తం ఈ అనంతమైనటువంటి లీలలు ఏవైతే నడుస్తున్నాయో ఈ సృష్టి పైన, ఆది మధ్య అంత్యం కోసం పిల్లలైన మీరు యథార్థంగా తెలుసుకున్నారు. परंतु यथार्थ रीति जैसे बाप समझा रही है, ऐसे बच्चे नंबरवार पुरुषार्थ अनुसार ही समझा सकते हैं. బాబా యథార్థ రీతిగా ఎలా అయితే అర్థం చేయిస్తున్నారో అలా పిల్లలైన మీరు నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు.
उन एक्टर्स को देखने के लिए उनके पिछाड़ी भागते हैं। तुम समझते हो ये बेहद का ड्रामा है जो दुनिया के मनुष्य नहीं जानते। మానవులు అక్కడ యాక్ట్ చేసే యాక్టర్స్ ని చూడ్డానికి వారి వెనక పరుగులు తీస్తారు. కానీ ఇక్కడ పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా, ఇదంతా ఒక పెద్ద డ్రామా, నాటకం. ఇక్కడ ప్రతి ఒక్కరూ పాత్రధారులే. మొత్తం ప్రపంచంలో మానవులు పాత్రలు పోషిస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు. गाया जाता है మనుష్ కుంభకర్ణకి అసురీ నీంద్ మే సోయే పడే హే. గాయనం కూడా ఉంది. మానవులు కుంభకర్ణుడి యొక్క అసురీ నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. అబ్ రోషని మిలీ హే తబ్ తుమ్ జాగే హో. ఇప్పుడు మీకు ప్రకాశం లభించింది, అప్పుడే మేల్కొన్నారు. అభి కహెంగే హమ్ తుమ్ తబ్ సోయే పడే తే, అభి తుమ్కో పురుషార్థ్ కర్నా హే. ఓ తో కహ దేతి ఈశ్వర్ సర్వవ్యాపి హే. అంటారు కూడా, మీరు నేను అందరూ నిద్రిస్తూనే ఉన్నాము అని. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేస్తున్నారు, ఇంకా ఈశ్వరుడు కోసం అంటారంట సర్వవ్యాపి అని చెప్పేస్తారు. ओ अपने से ऐसे ऐसे बातें कर ना सके, अपने से तुमको बातें करनी है. हम आत्माएं बाप से मिली है, बाप ने कितना जागृत किया है. వారికి ఏమీ తెలియదు, వారితో వారు మాట్లాడుకోలేరు కూడా, ఆత్మిక సంభాషణ చేసుకోలేరు. పిల్లలైన మీరైతే మీతో మీరు మాట్లాడుకుంటారు, అంటే ఆత్మిక సంభాషణ చేస్తారు. ఆత్మలకు ఇప్పుడు తండ్రి లభించారు, మీకు జాగృతి కూడా లభించింది. ఎంత జాగృతి పరుస్తున్నారో చూడండి బాబా వచ్చి. ఇది అనంతమైన లీల. అక్కడ ఎలా అయితే ముఖ్య యాక్టర్స్, డైరెక్టర్, క్రియేటర్ ఉంటారో, అలాగే ఇక్కడ కూడా ఈ అనంతమైన లీలారూపి డ్రామాకు క్రియేటర్, యాక్టర్, డైరెక్టర్ अन्नी शिव बाबा अन्नమాట. और जानते हैं, इसीलिए तुम पूछते हो इस नाटक में कौन कौन मुख्य एक्टर है. शास्त्रों में लिख दिया है कौरव सेना में कौन बड़े हैं, पांडव सेना में कौन बड़े हैं. మీకు తెలుసు ఈ డ్రామా రూపి, లీలా రూపి డ్రామా ఎంత పెద్దది అని. ఈ నాటకంలో ఎవరెవరు ముఖ్య యాక్టర్స్ అనేది కూడా తెలుసుకున్నారు. శాస్త్రాల్లో ఎలా అయితే రాస్తారు కదా, కౌరవ సైన్యంలో పెద్ద ఎవరు, పాండవ సైన్యంలో పెద్ద ఎవరు అని. యహా ఫిర్ హే బేహద్ కి బాత్. ఇక్కడ ఇది అనంతమైన విషయం. मूलवतन, सूक्ष्म वतन, स्थूल वतन के आदि मध्य अंत को जानना. ब्रह्मा और विष्णु का पाठ यहाँ चलता है. विष्णु का रूप है एम ऑब्जेक्ट, ए पद है ना, गाते भी है ब्रह्मा देवताय नमः, विष्णु देवताय नमः, शंकर देवताय नमः. फिर कहते हैं शिव परमात्माय नमः, उनको निराकार ही कहते हैं. ఈ అనంతమైనటువంటి డ్రామాలో మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం, ఆది మధ్య అంత్యం తెలుసుకున్నారు. బ్రహ్మ విష్ణువు యొక్క పాత్రలు ఇక్కడే నడుస్తాయి అంటున్నారు బాబా. విష్ణువు యొక్క రూపం ఏం ఆబ్జెక్ట్ అన్నమాట, మీ లక్ష్యం, ఉద్దేశం, పదవి పొందుతారు మీరు. గాయనం కూడా ఉంది. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర్ దేవతాయ నమః, మళ్ళీ శివ్ పరమాత్మాయ నమః అని అంటారు. వారు నిరాకారుడు, పరంపిత పరమాత్మ వచ్చి సద్గతినిస్తున్నారనమాట. మరి తండ్రి అయ్యారు కదా వారు. ఈ సృష్టి అంతటికి, ఈ సృష్టిలో ఉండే సర్వాత్మలకు నేను తండ్రిని అని చెప్తున్నారు బాబా. కేవలం పరమాత్మ అనేస్తారు, కానీ పరమాత్మ కోసం యథార్థంగా తెలియదు. సర్వవ్యాపి అని చెప్పేస్తారు. అంతా మాయమైపోయింది సర్వవ్యాపి అనడంతో. ఏమీ అర్థం చేసుకోరు, ఏమొస్తే అది అనేస్తూ ఉంటారు. बाप आकर पतितों को पावन बनाते हैं और किसको पता नहीं, तुम बच्चे अभी कितने समझदार बन गए हैं. బాబా వచ్చి పావనంగా చేస్తున్నారు. ఇది ఎవరి బుద్ధిలోకి రావటం లేదు. మీరైతే ఇప్పుడు ఎంత తెలివైన వారిగా అవుతున్నారు. आदि से लेकर अंत तक तुम सब कुछ जान गए हो. ड्रामा देखते हो, जो पहले जाएंगे तो जरूर आदि मध्य आदि मध्य अंत सारा देखेंगे. और बुद्धि में रहेगा हमने यह देखा, फिर भी चाहना हो देखने की देख सकते हो. और तो हुआ हद का नाटक, तुम तो बेहद की नाटक को जान गए हो.
ఆది నుండి అంతిమం వరకు ఎవరైనా పాత్ర పోషించారనుకోండి, టోటల్ పాత్రధారులు వారే కదా. అలా ఈ అనంతమైన డ్రామాలో కూడా పిల్లలైన మీరు ఆది మధ్య అంత్యం ఎన్నో చూశారు అంటున్నారు బాబా. అయినా మీ బుద్ధిలోకి రావటం లేదు ఎలా పాత్రలు పోషిస్తూ వచ్చారు అనేది. అక్కడ కూడా ఆ డ్రామాలో యాక్ట్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి అనిపిస్తుంది అనమాట, మళ్ళీ ఒకసారి చూడాలి నేను నటించినటువంటిది అని అనిపిస్తే చూస్తారు కదా. ఇక్కడ ఇది అనంతమైన డ్రామా, అక్కడ అది హద్దు యొక్క నాటకం అంటున్నారు బాబా. ఈ నాటకంలో హీరో యాక్టర్స్ అన్నమాట, మీరు మొదటి నుండి పాత్రలు అభినయించారు. సతయుగంలో ప్రాలబ్ధం పొందుతారు, ఇక్కడేమో ప్రాలబ్ధాన్ని పోగొట్టుకొని కూర్చున్నారు. కానీ ఈ అనంతమైన డ్రామా రూపీ చక్రం ఏదైతే ఉందో, ఈ చక్రంలో తిరిగి తిరిగి పాత్రలు అభినయించి మర్చిపోయారు. మళ్ళీ బాబా వచ్చి గుర్తు చేస్తున్నారనమాట. ఈ సమయంలో మీకు జ్ఞానం లభించింది, జాగృతి అయ్యారు మీరు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరైనా ఎక్కువ ప్రశ్నలు వేస్తే వారికి చెప్పండి, ఎక్కువ ప్రశ్నించే అవసరం లేదు, కేవలం 7 రోజుల బట్టీలో కూర్చోండి. ఈ 7 రోజుల బట్టీలో కూర్చోవడం ద్వారా మీ యొక్క దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము క్లియర్ చేయగలము, పంచ వికారాల నుండి విముక్తి చేయగలము అని చెప్పండి అంటున్నారు బాబా. కానీ 7 రోజులు కూర్చోవడం కూడా చాలా కష్టం. सुनने से ही घबरा जाती है, समझाया जाता है। ये क्यों कहा है? क्योंकि आधा कल्प से तुम रोगी बने हो, 5 विकारों रूपी भूत लगे हुए हैं, अब उनसे तुम पीड़ित हो। तुमको युक्ति बतलाएंगे कैसे इस पीड़ा से छूट सकते। बाप को याद करना है जिससे तुम्हारी पीड़ा हमेशा के लिए खत्म हो जाएगी। ఈ మాట వినడంతోనే గాబరా అయిపోతారనమాట. అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు మాకు గనక 7 రోజులు ఇచ్చినట్లయితే మేము పూర్తిగా మీకు అర్థం చేయించగలము అని చెప్పండి. కానీ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్న వచ్చేస్తుంది. ఎందుకంటే అర్ధకల్పం నుండి పంచవికారాల రూపీ ఈ భూతాలకు బానిసైపోయారు కదా, రోగిగా అయిపోయారు. వీటి నుండి బయటపడడం అంత ఈజీ ఏమీ కాదు, చాలా పీడితమై ఉన్నారు అన్నమాట. అందుకే యుక్తిగా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. మీరు ఇప్పటి వరకు కూడా ఈ పంచ వికారాలతో చాలా బాధలు అనుభవించారు కదా, పీడితమై ఉన్నారు కదా. ఇప్పుడు మేము మీకు అర్థం చేయించే విషయం చాలా మంచిది, వీటి నుండి మీరు విముక్తులు అవ్వచ్చు అని చెప్పండి అంటున్నారు. అంటే సదాకాలం కోసం ఈ యొక్క వికారాల నుండి మీరు బయటపడవచ్చు అనే విషయం అర్థం చేయించాలన్నమాట. బాబ్కా పరమాన్ హే 7 రోజు బట్టి మే బయటనా హే, ఇది బాబా ఆజ్ఞ కూడా, 7 రోజులు బట్టీలో కూర్చోవాలి అని. గీత భాగవత్ కా పాఠ్ రఖతే హే తో 7 రోజు బిటాతే హే. గీత భాగవతం యొక్క అవి చదివి వినిపిస్తారు కదా, అవి కూడా 7 రోజులు పెట్టుకుంటారంట. 7 రోజులు కూర్చోబెడతారనమాట. అంటే రోజు కొంచెం కొంచెం చదివి వినిపిస్తారు. ఏ బట్టి హేనా, ఇక్కడ ఇది అయితే బట్టి. సబ్ తో నహీ బైఠ్ సక్తే, అందరూ కూర్చోలేరు. కోయి కహా హే ఆగే చల్కర్ బహుత్ వృద్ధి కో పాయేంగే. అందరూ ఇక్కడికే వచ్చి కూర్చోవాలంటే అవ్వదు, ఎవరెవరు ఎక్కడెక్కడో ఉన్నారు. కానీ ముందు ముందు చూస్తారు, చాలా వృద్ధి జరుగుతుంది, ఎవరు ఎక్కడ వినాలనుకుంటే అక్కడ వినొచ్చు అంటున్నారు. ये सब है रुद्र ज्ञान यज्ञ साकायम, जैसे बाप के बहुत नाम रखे हैं वैसे ये रुद्र ज्ञान यज्ञ के भी बहुत नाम रखे दिए। रुद्र का जाता है परम पिता परमात्मा को। सो तुम जानते हो स्वराज अश्वमेधा अर्थात ये रद इस यज्ञ में स्वाहा करना है। ఎలా అయితే రుద్ర యజ్ఞము అని ఉందో అలా ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం యొక్క శాఖలు నలువైపులా విస్తరించబడతాయి అంటున్నారు బాబా. బాబాకి ఎలా అయితే ఎన్నో పేర్లు ఉన్నాయో అలాగే ఎన్నో శాఖలు స్థాపన అవుతాయి అన్నమాట. ఎంతో మంది వచ్చి లాభం తీసుకోవచ్చు. రుద్రుడు అని పరంపిత పరమాత్మ కోసం మహిమ చేస్తారు. రాజశ్వ అశ్వమేధ
మహాయజ్ఞం అన్నమాట. ఈ యజ్ఞంలో అంతా స్వాహ అయిపోతుంది. కేవలం ఆత్మలు మాత్రమే మిగులుతాయి. ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా స్వాహ అయిపోతాయి అంటున్నారు బాబా. ఏ విధంగా హోలిక ఉంటుంది కదా, హోలిక అనే మంట వేస్తారనమాట. మనం భోగి రోజు వేసే మంటలాగా హోలీ రోజు మంట వేస్తారు. అందులో వెరైటీ పిడకలు వేస్తారు. ఆ దారం మిగిలిపోతుంది, పిడకలు కాలి బూడిదైపోతాయి. అలా ఈ శరీరాలు స్వాహ అయిపోతాయి. ఆత్మ మాత్రం ఎగిరి ఇంటికి వెళ్ళిపోతుంది అంటున్నారు. तुम बाप से पहले वर्षा लेते हो ना, जाना तो सभी को है, रावण का बहुत बड़ा परिवार है, तुम्हारा है सिर्फ दैवी परिवार छोटा है, असली परिवार तो कितना बड़ा है. ఇప్పుడు పిల్లలైన మీరు బాబా నుండి వారసత్వం పొందుతున్నారు కదా, అయితే ముందుగా వారసత్వం పొందేది కూడా మీరే అంటున్నారు. అనేక మంది విషయాలు తెలుసుకోవాలి. అయితే రావణ పరివారం ఎవరైతే ఉన్నారో చాలా పెద్దగా, చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ దైవీ పరివారం చాలా చిన్నది అంటున్నారు బాబా. అసరీ పరివారం చూసినట్లయితే పెద్దగా ఉంది. और कोई देवता बनने वाले नहीं जो और धर्म वाले कन्वर्ट हो गए और निकल आएंगे. వారేమీ దేవతలు అయిపోయేది లేదు. కానీ ఇతర ధర్మాలలో ఎవరైతే కన్వర్ట్ అయిపోయారో వాళ్ళైతే వచ్చేస్తారు అంటున్నారు బాబా. परमपिता परमात्मा ब्रह्मा मुख द्वारा मुख वंशावली रचते हैं. बाबा ने समझाया है, पहले हमेशा स्त्री को अडॉप्ट करते हैं, फिर रचना रचते हैं, होते हैं कुक वंशावली. ये सारी रचना है कुक वंशावली. तुम उत्तम ठहरे क्योंकि तुम श्रेष्ठाचारी बनते हो. तुमको सिर्फ बाप को ही याद करना है, क्योंकि ब्राह्मणों को बाप के पास ही जाना है. ఇక్కడ చూడండి, స్త్రీని ముందు దత్తత తీసుకోవడం జరుగుతుంది, రచన రచించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా పరంపిత పరమాత్మ బ్రహ్మను తమ వారిగా చేసుకొని ఈ శ్రేష్టమైన రచన రచించారనమాట. అక్కడ అది హద్దు యొక్క విషయం, కుక వంశావళి. ఇక్కడ ఇది అనంతమైన విషయం, ముఖ వంశావళి. మీరు ఇప్పుడు శ్రేష్టాచారిగా అయిపోతున్నారు. మీకు తెలుసు బాబాని స్మృతి చేయాలి అని. మొట్టమొదట బాబా దగ్గరికి వచ్చేది కూడా బ్రాహ్మణ పిల్లలైన మీరే అంటున్నారు. तुम जानते हो, वापस घर जाकर फिर सतयुग में आकर पाठ बजाना है सुख का. बहुत लोग समझते भी है 7 रोज देते नहीं तो समझा जाता है. ये अपने घराने का अनन्य यही है. अनन्य होंगे तो उनको बड़ा अच्छा लगेगा. कोई 5, 8, 15 दिन भी रह जाती है, फिर संग ना मिलने के कारण गुम हो जाती है. विनाश नजदीक आएगा तो सबको यहाँ आना ही है. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళేదే ఉంది. కానీ బ్రాహ్మణాత్మలైన మీరు మాత్రం పదవి పొందుతారు కదా, సతయుగంలోకి వెళ్ళి సుఖం యొక్క పాత్ర అభినయిస్తారు. అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ, కనీసం 7 రోజుల కోసం కూడా అర్థం చేసుకోరు. వారికి చెప్పినట్లయితే 7 రోజులు టైం ఇవ్వండి అని కూర్చోలేరు, ఉండలేరు వారు అంటున్నారు బాబా. ఎవరైతే ఈ వంశానికి చెందినటువంటి వారు ఉన్నారో, అనన్యమైన పిల్లలు ఉన్నారో, వారు దాగి ఉండలేరు. వారు వచ్చి అర్థం చేసుకుంటారు. వారికి మంచిగా అనిపిస్తాయి ఈ విషయాలు, జ్ఞాన విషయాలు. కొంతమంది 7 రోజులు కాదు కదా, వచ్చి 5, 8, 15 రోజులు కూడా ఉండిపోతారు అంటున్నారు. అప్పట్లో ఇలాగా ఏదో అరగంట గంట వినేసి వెళ్ళిపోయేది కాదు. బ్రాంచెస్ చాలా తక్కువ అన్నమాట. అందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి 7 రోజులు, వారం రోజులు అలా ఉండి వెళ్ళేవారు. కంప్లీట్ గా ఇక్కడే ఉండిపోయేవారు అన్నమాట. ఇంకా వేరే సాంగత్య ప్రభావాలు ఉండేవి కాదు. కోర్స్ వినడానికి వచ్చేవారంటే పక్కా అయ్యే వెళ్ళేవారన్నమాట. ఎవరో అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయేవారు, తక్కువ ఉండేవారు అన్నమాట. అయితే కొంతమందికి ఇలా విని వెళ్ళినా మళ్ళీ సాంగత్య ప్రభావం కారణంగా మాయమైపోయేవారు అంటున్నారు బాబా. వినాశనం అయితే దగ్గరకు వస్తుంది, అందరూ ఇక్కడికి రావాల్సిందే. రాజధాని స్థాపన హోనా హీ హేనా.
राजधानी కూడా స్థాపన అవ్వాలి. नंबर वार जैसे कल्प पहले पुरुषार्थ किए हो अभी करेंगे, तुम्हारी बुद्धि में है, बाप से वर्षा ले रही है पुरुषार्थ अनुसार, जितना हम याद करेंगे कर्मातीत बनेंगे, उतना ऊंच पद पाएंगे. నెంబర్ వారి పురుషార్థం అనుసారంగానే ఉంటారు కదా. మీ బుద్ధిలో ఇప్పుడు ఉంది బాబా నుండి పూర్తి వారసత్వం పొందాలి అని. ఎంత మనం స్మృతి చేస్తామో అంత కర్మాతీత స్థితి పొందుతాం, అంత ఉన్నతమైన పదవి కూడా లభిస్తుంది అంటున్నారు బాబా. మొట్టమొదట ఇది అర్థం చేసుకోవాలన్నమాట, పరంపిత పరమాత్మతో నాకు సంబంధం ఏంటి అని. బాబాను మంచి రీతిగా స్మృతి చేయాలి. ఈ సృష్టి కూడా ఫస్ట్ లో సతో ప్రధానంగా ఉండేది, ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయింది. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం ఎంతో ప్రఖ్యాతి చెంది ఉంది. దేవతలైన మీరు ఆ రాజయోగం ఇప్పుడు నేర్చుకుంటున్నారు. 84 జన్మలు చుట్టి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి అంటున్నారు. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలన్నమాట. మీరు పావనంగా ఉండేవారు, మళ్ళీ బాబా తిరిగి పావనంగా చేస్తున్నారు. ఈ రావణ మాయ చూడండి ఎంత మిమ్మల్ని డౌన్ చేసేసారో, పతితంగా చేసేసారో. అనంతమైన చాలా ముఖ్యమైన విషయాలు ఇక్కడ పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆల్రౌండ్ పాత్రధారులు కూడా మీరే. సూర్యవంశం, చంద్రవంశం, వైష్ణవంశం, అలాగే శూద్ర వంశం, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యింది కూడా మీరే అంటున్నారు బాబా. సూర్యవంశీయులు మళ్ళీ చంద్రవంశీయులుగా కూడా అవుతారు. ఈ వర్ణాల రహస్యం కూడా పిల్లలైన మీకే తెలుసు. బ్రాహ్మణులు తప్పకుండా కావాలి, బ్రాహ్మణులుగా అవ్వనంత వరకు దేవతలుగా అవ్వలేరు కదా. ఇంకా బ్రాహ్మణులకి పిలక చూపిస్తారు, పిలక ఉన్నతమైన స్థితికి గుర్తు. దేవతా ధర్మస్థులు కూడా గొప్పవారే, కానీ బ్రాహ్మణులతో పోల్చుకుంటే దేవతా ధర్మం అంత పెద్దది కాదు అంటున్నారు బాబా. ఎందుకంటే ఈ సమయంలో బ్రాహ్మణులు స్వయం ఈశ్వరుని యొక్క సంతానం, ప్రాక్టికల్ గా పురుషార్థం చేస్తున్నారు. ఇక్కడ పురుషార్థం చేస్తారు, ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం కూడా తెలుసుకొని ఉన్నారు. దేవతలకు అదేమీ ఉండదు కదా, శ్రమ. పురుషార్థం చేయరు, ఈశ్వరునికి సంతానంగా ఉండరు, ఆది మధ్య అంత్యం కోసం కూడా తెలుసుకొని ఉండరు. మీ బుద్ధిలో మొత్తం డ్రామా యొక్క నాలెడ్జ్ ఉంది అంటున్నారు. ఆల్రౌండ్ పాత్రధారులు మీరే అనే విషయం కూడా ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. అయితే వర్ణాల యొక్క విషయం పిల్లలైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. విశేషంగా విష్ణువుని చూపిస్తారంట వర్ణాలు విషయంలో. అంటే విరాట రూప చిత్రంలో విష్ణువు యొక్క స్వరూపాన్ని చూపిస్తారనమాట. అందులో శివబాబాను బ్రాహ్మణులను మాయం చేసేసారు, చూపించారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో 84 జన్మల యొక్క రహస్యం కూర్చొని ఉందన్నమాట. మీరు ఎన్ని జన్మలు తీసుకుంటున్నారు, రెండవ జన్మ ఎలా అవుతారు, ఇప్పుడు నెక్స్ట్ జన్మ ఎలా అవుతారు అనేది కూడా పిల్లలైన మీకు తెలుసు. వెనక వచ్చేవారు తప్పకుండా తక్కువ జన్మలే తీసుకుంటారంట, ముందు వచ్చేవారు తక్కువలో తక్కువ 84 జన్మలు. అయితే అందరూ సూర్యవంశీయులుగా అయిపోతారు అని కాదు, కొంచెం వెనక ముందు వచ్చేవారు కూడా ఉంటారు అంటున్నారు బాబా. మీకు అన్ని విషయాలు తెలుసు, కానీ అన్ని మర్చిపోయి కూర్చున్నారు. ఇప్పుడు స్కూల్లో కూడా ఫస్ట్ సెకండ్ ఇలా ఉంటాయి కదా గ్రేడ్స్ అనేవి, అలాగే ఇక్కడ కూడా. అయితే టీచర్ యొక్క దృష్టి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిపైనే పడుతుంది విశేషంగా. बुद्धि में सारी रोशनी है, बाकी एक एक के डिटेल में तो जा नहीं सकते, मुख्य धर्म का समझाया जाता है. అంటే మీ బుద్ధిలో మొత్తం ప్రకాశం వచ్చేసింది, కానీ ఒక్కొక్క విషయం కోసం డీటెయిల్ గా చెప్పుకునేది ఏమీ లేదు. చాలా ముఖ్యమైన ధర్మాలు ఏంటి అనేది బాబా ఇక్కడ అర్థం చేయించారు. सारे ड्रामा की लीला को बुद्धि में रखते हुए फिर भी तुम समझते हो कि हमको अब वापस लौटना है. మొత్తం జ్ఞానం రూపీ లీల అంతా మీ బుద్ధిలో ఉంది, అయినప్పటికీ ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళాలి అనేది గుర్తుంచుకోవాలి. जब हम कर्मातीत अवस्था को पाएंगे तब ही गोल्डन एज के लायक बनेंगे. ఎప్పుడైతే కర్మాతీత స్థితి పొందుతారో అప్పుడు గోల్డెన్ ఏజ్ కి అర్హులుగా అయిపోతారు. बाप को याद करने से हमारी आत्मा पवित्र बन जाएंगी.
ఫిర్ చోలా భీ పవిత్ర మిలేగా. బాబాని స్మృతి చేస్తే ఆత్మ పవిత్రంగా అయిపోతుందంట, శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. బాప్కో యాద్ కర్తే కర్తే హమ్ గోల్డెన్ ఏజ్ మే చలే జాయేంగే. అయితే బాబాని స్మృతి చేస్తూ చేస్తూ మనం గోల్డెన్ ఏజ్ కి చేరిపోతాం. కాబట్టి మీ స్థితి ఎంత వరకు తయారయ్యింది, టెంపరేచర్ చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. ఏమైనా జ్వరం వస్తే టెంపరేచర్ చెక్ చేసుకుంటాం కదా, అలా స్థితి రూపీ టెంపరేచర్ ఎంత వరకు తయారైందనేది చూసుకోండి. ఎంత ఉన్నతమైన వారిగా అయిపోతారో అంత ఉన్నతమైన పదవి పొందొచ్చు. అనంతమైన ఖుషి కూడా ఉంటుంది అంటున్నారు. కిందకు వచ్చేసారంటే ఖుషి కూడా మాయమైపోతుంది. सतो प्रधान से नीचे उतरते उतरते अब बिल्कुल ही तमो प्रधान बन पड़े हो. సతో ప్రధానం నుండి కిందకు వస్తూ వస్తూ పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయారు. अब आप समझा रहे हैं फिर भी మాయా గడి గడి బులా దేతి హే. బాబా అర్థం చేయిస్తున్నారు, కానీ మాయ గడియ గడియ మరిపింప చేస్తూ ఉంటుంది. ఏహే మాయా సే యుద్ధ, माया के वश बहुत हो जाती है. बाप कहते हैं सच्चे दिल पर साहेब राजी होगा. మాయతో యుద్ధం నడుస్తుంది ఇక్కడ, మాయతో చాలా మంది ఓడిపోతారంట. కానీ ఇక్కడ బాబా అర్థం చేయిస్తున్నారు, సత్యమైన హృదయం కలిగి ఉంటే ప్రభువు రాజీ అయిపోతారు. కితనా అబలాయే బాప్ కి యాద్ మే సచ్చి దిల్ సే రేతీ హే. ఎంతో మంది అబలలు బాబా స్మృతిలో చాలా సత్యంగా ఉంటారంట. प्रतिज्ञा की हुई है हम विकार में कभी नहीं जाएंगे. विघ्न तो बहुत पड़ते हैं, प्रदर्शनी आदि में कितने विघ्न डालते हैं, बड़े फकूर से आती है, इसलिए संभाल भी बहुत करनी है. అయితే ప్రతిజ్ఞ కూడా చేస్తారంట కొంతమంది, మేము ఏది ఏమైనా వికారాల్లోకి వెళ్ళము అని. కానీ విఘ్నాలు అయితే వస్తూ ఉంటాయి. మీరు ప్రదర్శని ఏర్పాటు చేస్తారు కదా, అక్కడ కూడా విఘ్నాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా సంభాలించాలి అంటున్నారు. मनुष्य की वृद्धि बहुत खराब रहती है ना. पंचायती राज है ना. फिर सतयुग में होती है 100% रिलीजियस, राइटियस, लाफुल, సాల్వెంట్, డేటీ గవర్నమెంట్. బాబా చెప్తున్నారు, ఇక్కడ మానవుల యొక్క ఆలోచన విధానం పాడైపోయి ఉంది. ఏమి చేస్తారో వారికే తెలియదు. ఇది పంచాయతీ రాజ్యం అంటున్నారు బాబా. కానీ సతయుగంలో 100% ధార్మికంగా ఉంటారు, సత్యతతో వ్యవహరిస్తారు, నియమమనుసారంగా ఉంటారు, లాఫుల్ గా ఉంటారు. ఇంకా అక్కడ ఉన్నది దైవీ స్వరాజ్యం అంటున్నారు, దైవీ గవర్నమెంట్ అన్నమాట. కాబట్టి పిల్లలైన మీరు చాలా శ్రమ చేయాలి అక్కడికి అర్హులుగా అవ్వాలి అని, అక్కడికి వెళ్ళాలి, అర్హత పొందాలి అనే విషయంలో శ్రమించాలి. చిత్ర भी बहुत बनते जाती है, इतना बड़ा चित्र हो जो मनुष्य दूर से ही पढ़ सके. చిత్రాలు కూడా మంచి మంచివి తయారవ్వాలన్నమాట. దూరం నుండే మనుషులు చూసి చదవాలి. बहुत समझते हैं और समझाने की बात, जिससे मनुष्य समझे मरो बार हम स्वर्गवासी थे अब नरकवासी बने फिर पावन बनना है. అంటే ఎలా ఉండాలంటే మనుషులు చూసిన వెంటనే అర్థం చేసుకునేలా, మేమే స్వర్గవాసీలుగా ఉండేవారిమి, ఇప్పుడు నరకవాసీలు అయిపోయాం, మళ్ళీ పావనంగా అవ్వాలి అని. ड्रामा का राज भी समझाना, ये चक्र कैसे फिरता है, कितना समय लगता है, हम ही विश्व के मालिक थे, आज तो एकदम कंगाल बन पड़े हैं, रात दिन का फर्क है. డ్రామా యొక్క రహస్యం పిల్లలైన మీరు తెలుసుకున్నారు, చక్రం బుద్ధిలో ఉంది కదా. అయితే ఇవన్నీ తెలుసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మీరే ఈ విశ్వానికి మాలికలుగా ఉండేవారు, ఈరోజు ఎంత కంగాల్గా అయిపోయారో చూడండి. ఎక్కడ మాలికలు ఎక్కడ కంగాల్, తేడా ఉంది కదా. రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. మీ యొక్క వికర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని త్యజించండి అంటున్నారు బాబా. అయితే ఆ వికర్మల యొక్క ఫలం అనుభవించాలి కూడా. బాప్ కర్మాతీత అవస్థ బనానే ఆయే హే. ఇప్పుడు బాబా మన కోసం కర్మాతీత స్థితి తయారు చేస్తున్నారన్నమాట. ये भी अपने विकर्मों का पल है जो भोगना पड़ता है. భారత్ క్యా తాబ్ క్యా హే. భారతదేశం ఎలా ఉండేది ఎలా అయిపోయింది, ఎంత దుఃఖీగా అయిపోయి ఉన్నారు. ఇది కూడా వికర్మల యొక్క ఫలం.
అనుభవించాలి. మరి తెలుసో తెలియకో ఏవో మన ద్వారా వికర్మలు జరిగిపోయాయి. అబ్ ఇస్ యుద్ధ మే సారీ దునియా స్వాహా హోనీ హే. ఇప్పుడు మహాయుద్ధం జరగవలసిందే. ఈ యుద్ధంలో మొత్తం ప్రపంచం స్వాహా అయిపోతుంది. అభి తుమ్ బచ్చే జాన్తే హో బాప్ कहते हैं खूब पुरुषार्थ कर మహారాజా మహారాణి బన్కర్ దికావు. ఇది కూడా పిల్లలకి తెలుసు. బాబా చెప్తారు, స్వయం మీకు మీరే పురుషార్థం చేసి మహారాజా మహారాణిగా అయి చూపించండి. చిత్రం పర్ బహుత్ అచ్చి రీతి సంజానా హే. చిత్రాల పైన మంచి రీతిగా అర్థం చేయించాలి. బుద్ధి మే యహీ యాద్ రహే కి హమ్ కితనా ఊంచే తే ఫిర్ జితనా నీచే గిరే హే. బుద్ధిలో ఇది కూడా ఉంటుంది, ఎంత ఉన్నతంగా ఉండేవారు మేము, ఎంత కిందకి వచ్చేసాము. గిరే హుయే తో బహుత్ తుమ్హారే పాస్ ఆయేంగే. गणिकाओं अहल्याओं भी उठाना है. उन्हों को जब तुम उठाओ तब ही तुम्हारा नाम बाला होगा. అంటే బాగా డౌన్ అయిన వారు కూడా మీ దగ్గరకు వస్తారు. కుబ్జలు అహల్యలు అలాంటి వారిని కూడా పైకి తేవాలి. అలాంటి వారిని మీరు పైకి తెస్తే మీ పేరు ప్రఖ్యాతి అవుతుంది అంటున్నారు బాబా. అబ్ నాటక్ కిస్కి బుద్ధి మే బైఠతా నహీ, ఢిల్లీ సే ఆవాజ్ నికల్నా చాహియే. ఇప్పుడు ఈ నాటకం ఎవ్వరి బుద్ధిలోని లేదు. ఢిల్లీ నుండి ధ్వని వ్యాపించాలంట. వహా జట్ నామ్ హోగా. అక్కడ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. పరంతు అజున్ దేరీ దికాయి దేతీ హే. అబలావం గణికావం బాప్ కితనా ఊంచ్ ఆకర్ ఉఠాతే హే. కానీ ఇంకా ఎందుకో లేట్ చేస్తున్నారనమాట. అందుకే బాబా చెప్తున్నారు, అబలలు గణికలు అహల్యల్ లాంటి వారిని కూడా మీరు పైకి తండి. వారు కూడా వచ్చి ఉన్నతమైన పదవి పొందొచ్చు. तुम ऐसे ऐसे को जब उदार करेंगे तब नाम बाला होगा. बाबा कहते हैं ना, अभी तक आत्मा अर्जुन रजो तक आई है, अभी सतो तक आना है. ఇలాంటి వారిని మీరు మేల్కొల్పినట్లయితే, ఉద్ధరించినట్లయితే మీ పేరు ఎంతగానో ప్రఖ్యాతి అవుతుంది. బాబా చెప్తున్నారు, ఇప్పుడు రజో వరకు చేరుకున్నారంట. మీ యొక్క స్థితి రజో వరకు చేరిందేమో మహా అయితే, అంతే. సతో వరకు చేరిపోవాలి అంటున్నారు. లాస్ట్ లో సతో ప్రధాన స్టేజ్ వచ్చేస్తుంది. बाबा तो कहते हैं कुछ करके दिखाओ, तुम बच्चों को तो बहुत सर्विस करनी है. బాబా చెప్తున్నారు, ఏదో ఒకటి చేసి చూపించండి. పిల్లలైన మీరు చాలా సేవ చేయాలి. పరంతు చల్తే చల్తే కోయి నా కోయి గ్రహచారి బయట జాతి. కొంతమందికి నడుస్తూ నడుస్తూ ఏదో ఒక గ్రహచారం కూర్చుండిపోతుంది. కమాయిమే గ్రహచారి హోతే హేనా. సంపాదన అన్న తర్వాత గ్రహచారం కూర్చోవడం నేచురల్. మాయా బిల్లి బేహోష్ కర్ దేతి. మాయా పిల్లి ఏం చేస్తుంది? ముడుచుకుపోయే వారిగా చేస్తుంది, కళ్ళు తిరిగి పడిపోయేలా చేస్తుంది అన్నమాట. बच्चे तो खुद समझ सकती है कि बाप दादा के दिल पर कौन चढ़ सकते. స్వయం పిల్లలు తెలుసుకోగలరు కదా, బాప్ దాదా హృదయం పైన ఎవరు కూర్చోగలరు. संशय की कोई बात नहीं. कोई प्रश्न पूछते हैं ये कैसे हो सकते. अरे तुम साक्षी होकर देखो, ड्रामा में जो नूंद है सो पाठ चलना है. ఇక్కడ సంశయం యొక్క విషయం లేదు, ఇలాంటి ప్రశ్నలు అడిగే అవసరం కూడా లేదు. ఇది ఎలా జరుగుతుంది? బాబా హృదయ సింహాసనాధికారులుగా ఎలా అవ్వచ్చు అనేది ఏమీ లేదు. ఈ ప్రపంచంలో ఎంతో మంది సాక్షాత్కారాలు పొందుతారు. అయితే డ్రామా ఈ విధంగా ఫిక్స్ అయి ఉందన్నమాట. ఎవరు ఏ పాత్రలు అభినయించాలో అవి అభినయిస్తూ ఉంటారు. డ్రామాకే पट्टे से गिर पड़ते हैं, जिसको समझ में आता है वो नहीं गिरते हैं. అంటే డ్రామా రహస్యం పూర్తిగా అర్థం చేసుకున్న వారు పడిపోరు, వెనక్కి తిరిగి చూడరు, సంశయం కూడా రాదు. ఒకవేళ అర్థం చేసుకోకుండా ఉన్నారు అంటే సంశయం వచ్చేస్తుంది, పడిపోతారు కూడా అంటున్నారు బాబా. కాబట్టి మీరు అర్థం చేసుకొని నడుచుకోవాలి. తుమ్ క్యూం గిర్తే హో, డ్రామా మే జో నూన్ హే వహీ హోతా హే నా. మీరు ఎందుకు సంశయంలోకి రావాలి, ఎందుకు పడిపోవాలి? డ్రామాలో ఏది ఫిక్స్ అయి ఉందో అదే అవుతుంది కదా. భారత్ మే హజారోं को साक्षात्कार होता है, ओ क्या इतनी आत्मा निकल कर आती है क्या?
డ్రామాలో భారతదేశంలో విశేషంగా ఎంతో మందికి సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. మరి వారందరూ ఇక్కడికి వచ్చి ఉండిపోతారా? బాబా వారిగా అయిపోతారా? లేదు. ड्रामा केवल समझने की है, इसमें संशय की बात नहीं हो सकती. ఇది డ్రామా ఆట అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఇందులో సంశయం యొక్క విషయం లేదు. అంటే సాక్షాత్కారాలు జరిగినంత మాత్రాన ఏమీ ప్రయోజనం లేదు. జరగనంత మాత్రాన బాబా వారిగా నేను అవ్వలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు బాబా. చాలా మంది సంశయంలోకి వచ్చి చదువును వదిలేస్తారంట. వాస్తవానికి చాలా ముఖ్యమైనది చదువు. చదువులోనే సంపాదన ఇమిడి ఉంది అంటున్నారు. ఎంత మనం ఈ చదువు కోసం, ఈ జ్ఞానం కోసం అర్థం చేసుకుంటామో అంత యోగంలో ఉండగలం. ఎంత యోగంలో ఉంటే అంత వికర్మలు వినాశనం అయిపోతాయి. కర్మాతీత స్థితి పొందుతాము. ఉన్నతమైన పదవి కూడా లభిస్తుంది. अपना ही खाना खराब करते हैं कोई लोग. తమ చదువు తామే వదిలేస్తారు, తమ తిండిని తామే కాళ్ళ తన్నుకుంటారంటున్నారు బాబా. कोई भी हालत में సంశయ బుద్ధి नहीं बनना है. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సంశయ బుద్ధి కలవారిగా అవ్వకండి. బాప్ को पहचाना फिर बाप में संशय आ सकता है क्या? బాబాని యథార్థంగా మీరు గుర్తించారు, అలాంటి తండ్రి పైన సంశయం కలగొచ్చా? बच्चे जानते हैं हम पतित पावन बाप के पास जाते हैं पावन बनकर, तो गाया हुआ है पतित पावन को आना है और पतितों को पावन बनाना है. పతిత పావనుడైన బాబా దగ్గరకు వచ్చాం మనం పావనంగా అవ్వడానికి. గాయనం కూడా ఉంది. పతిత పావనుడు పరంపిత పరమాత్మ పతితుల్ని పావనంగా చేస్తారు. జో బనేంగే వహి పవిత్ర దునియా మే చలేంగే और అమర్ బనేంగే. ఎవరు అవుతారో వాళ్ళు పవిత్ర ప్రపంచంలోకి వస్తారు, అమరులుగా కూడా అవుతారు. బాకీ జో పవిత్ర నహీ బనేంగే అమర్ నహీ హోంగే. మరి ఎవరైతే పవిత్రంగా కారో వారు అమరులుగా కూడా అవ్వలేరు. తుమ్ అమర దునియాకే మాలిక్ బంతే హోనా. మీరు అమర ప్రపంచానికి మాలికలు అయిపోతారు కదా. బాప్ కితనా ఓంచ్ వర్ష దేతీ హే, పవిత్ర ఐసా బంతే హే జో ఫిర్ 21 జన్మ పవిత్ర రహేంగే. బాబా ఎంత ఉన్నతమైన వారసత్వం ఇస్తున్నారు. ఎలాంటి పవిత్రులుగా అయిపోతున్నారంటే మీరు ఈ పవిత్రతా శక్తితో 21 జన్మలు మళ్ళీ పవిత్రంగా అయిపోతున్నారు. सन्यासी तो फिर भी विकार से जन्म लेते हैं, अमरपुरी के लायक नहीं बनते. సన్యాసులు కూడా వికారాలతోనే జన్మిస్తున్నారు. అమరపురికి మాలికలు అవ్వరు వారు. అమరపురి కా లాయక్ బాబా బనాతే హే. అమరపురికి అర్హులుగా బాబా చేస్తారు. ఏ అమర కదా పార్వతీయోం కో అమర్నాథ్ బాబా शो ही सुना रही है. बच्चे आए हैं बेहद बाबा के पास, वर्षा तो लेना ही है. అమర కదా పార్వతులైన మీకు అమరనాథుడైన బాబా వినిపిస్తున్నారు. పిల్లలు తెలుసుకున్నారు కదా, అనంతమైన తండ్రి వద్దకు వచ్చాం మేము, అనంతమైన వారసత్వం పొందుతామని. యహా సాగర్ కే పాస్ ఆతే హీ రిఫ్రెష్ హోనే కే లియే, ఫిర్ జాకర్ ఆప్ సమాన్ బనానా. తో బచ్చోం కా హీ యహీ దందా హువా. ఇక్కడ సాగరుడు వద్దకు వస్తారు మీరు బాబా దగ్గరికి రిఫ్రెష్ అవ్వడానికి, మళ్ళీ వెళ్ళి ఇతరులని మీ సమానంగా చేయాలి. పిల్లలది ఇదే వ్యాపారం నడుస్తూ ఉండాలి. అచ్చా, मीठे मीठे सिकेलादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, किसी भी बात में संशय नहीं उठाना. ड्रामा को साक्षी हो देखना है. कभी भी अपना रजिस्टर खराब नहीं करना. మొదటి పాయింట్, ఏ విషయంలోనూ సంశయం రాకూడదు. డ్రామాను సాక్షిగా చూడాలి. ఏ విషయంలోనూ సంశయం రాకూడదు, డ్రామాను సాక్షిగా చూడాలి. ఎప్పుడూ మీ రిజిస్టర్ ఖరాబ్ చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు. ఎప్పుడు కూడా అంటే నడవడిక రూపీ రిజిస్టర్ పాడు చేసుకోకూడదు. दूसरा,
कर्मातीत अवस्था तक पहुंचने के लिए याद में रहने का पूरा पुरुषार्थ करना है। सच्चे दिल से बाप को याद करना है। अपने स्थिति का टेम्परेचर अपने आप देखना है। రెండో పాయింట్, కర్మాతీత స్థితి వరకు చేరుకోవడం కోసం స్మృతిలో ఉండే పూర్తి పురుషార్థం చేయాలి. కర్మాతీత స్థితి వరకు చేరుకోవాలంటే స్మృతిలో ఉండే పూర్తి పురుషార్థం చేయాలి. సత్యమైన హృదయంతో బాబాని స్మృతి చేయండి. మీ స్థితిని చెక్ చేసుకుంటూ ఉండండి. మీ స్థితి అనే టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఏ స్టేజ్ వరకు చేరుకున్నాను? సతోనా, రజోనా, రజో ప్రధానమా, లేక ఇంకా తమో ప్రధానంలో ఉన్నానా అని చెక్ చేసుకుంటూ ఉండండి. वरदान, संतुष्टता के खजाने द्वारा हद की इच्छाओं को समाप्त करने वाले सदा संतुष्ट मनी भव. సంతుష్టత యొక్క ఖజానా ద్వారా హద్దు యొక్క కోరికలు సమాప్తి చేసే సదా సంతుష్టమని భవ. जिनके पास संतुष्टता का खजाना है उनके पास सब कुछ है. जो तोड़े में संतुष्ट रहती है उन्हें सर्व प्राप्तियों की अनुभूति होती है. ఎవరి దగ్గర అయితే సంతుష్టత అనే ఖజానా ఉందో వారి దగ్గర అన్నీ ఉన్నట్లే. అంటే కాస్తలోనే వాళ్ళు సంతుష్టి అయిపోతారు. సర్వ ప్రాప్తుల యొక్క అనుభవం చేసుకుంటూ ఉంటారు. और जिसके पास संतुष्टता नहीं तो सब कुछ होते भी कुछ नहीं है. ఎవరి దగ్గర అయితే సంతుష్టత ఉండదో వారి దగ్గర ఎన్ని ఉన్నప్పటికీ ఏమీ లేనట్లే. क्योंकि संतुष्ट आत्मा सदा इच्छाओं के वश होती है. उनकी एक इच्छा पूरी होगी है तो 10 इच्छाएं उत्पन्न हो जाएगी. ఎందుకంటే అసంతుష్ట ఆత్మలు అంటే సంతుష్టం లేని వారు సదా కోరికలకి వశమై ఉంటారంట. వారిది ఒక కోరిక పూర్తయితే 100 కోరికలు 10 కోరికలు ఉత్పన్నమైపోతాయి అన్నమాట. इसीलिए हद के इच्छा मात्र अविद्या बनना है तब कहेंगे సంతుష్టమని. అందుకే హద్దు యొక్క కోరిక అంటే ఏంటో తెలియని వారిగా అయిపోండి. అప్పుడే ఏమంటారంట? సంతుష్టమని. स्लोगन, स्मृति का स्विच सदा ऑन रहे तो मूड ऑफ हो नहीं सकती. స్మృతి అనే స్విచ్ సదా ఆన్ చేసి ఉన్నట్లయితే మూడ్ ఆఫ్ అవ్వరు ఎప్పుడో కూడా. స్మృతి రూపీ స్విచ్ ఆన్ అయి ఉన్నట్లయితే ఎప్పుడు మూడ్ ఆఫ్ అవ్వరు. అచ్చా, ఈరోజు బాబా విశేషంగా ఇదంతా కూడా అనంతమైన లీలారూపి నాటకం. ఎన్నో లీలలు నడుస్తూ ఉంటాయన్నమాట. ఆది, మధ్య, అంత్యం, ఎన్ని రహస్యాలు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. కాబట్టి మీరే హీరో యాక్టర్స్, హీరో పాత్రధారులు. బాబా కూడా వచ్చి ఇప్పుడు మనల్ని మేల్కొల్పారు. యాక్టర్స్ అయినటువంటి మనల్ని బాబా జాగృతి పరిచారు. ఇంకా బాబా ఆజ్ఞ ఏంటి? ఈ ఆజ్ఞను పాటిస్తే ఏ విధంగా వికర్మల యొక్క పీడ నుండి రక్షించబడవచ్చు అని ప్రశ్న అడిగారు బాబా. బాబా ఆజ్ఞ ఏంటి అంటే 7 రోజులు బట్టీలో కూర్చోమని. పిల్లల దగ్గరికి ఎవ్వరు వచ్చినా 7 రోజులు బట్టీలో కూర్చోమని చెప్పండి. ఈ 7 రోజుల్లో తక్కువలో తక్కువ పంచ వికారాల రూపీ అవగుణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి రక్షించవచ్చు, మేము రక్షించేలా చేస్తాము, విముక్తుల్ని చేస్తాము అని వారికి అర్థం చేయించండి. ఎందుకంటే ఈ 5 వికారాలు అనే రోగం నుండి పీడితమై ఉన్నారన్నమాట. ఇప్పటి వరకు బాధలు అనుభవిస్తున్నారు. వాటి నుండి మేము దూరం చేస్తామని చెప్పండి. ఎక్కువ ప్రశ్నల్లోకి రాకుండా ఈ 7 రోజులు అర్థం చేసుకున్నట్లయితే
7 రోజుల కోర్స్ చేసినట్లయితే చాలా వరకు మీరు అర్థం చేసుకుంటారు అని వారికి మనం చెప్పాలి. ఇది బాబా యొక్క ఆజ్ఞ అన్నమాట. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కరూ నెంబర్ వారీ పురుషార్థం అనుసారంగా ఈ డ్రామా యొక్క లీలను తెలుసుకున్నారనమాట. అయితే ఇక్కడ ముఖ్య యాక్టర్, డైరెక్టర్, క్రియేటర్ అయితే శివ్ బాబా. కానీ పిల్లలైన మీరు కూడా యాక్టర్స్ గా అయ్యారు, పాత్ర అభినయిస్తున్నారు. ఈ డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం యొక్క రహస్యాలు మీకు కూడా తెలుసు. ఎందుకంటే బాబా వచ్చి మనకు అర్థం చేయించారు, జాగృతుల్ని చేశారనమాట. మీకు ఇప్పుడు ప్రకాశం లభించింది, బుద్ధి తాళం తెరవబడింది అంటున్నారు బాబా. ఇప్పటి వరకు మనం కుంభకర్ణుడు నిద్రలో నిద్రిస్తూ ఉన్నాం, బాబా వచ్చి మేల్కొల్పారనమాట. కేవలం ఈశ్వరుడు సర్వవ్యాపి అంటే అంతా కథం అయిపోతుంది. కానీ ఈశ్వరుడు ఎవరు, ఈశ్వరునికి మనకి ఉన్న సంబంధం ఏంటి, ఈ లీలారూపి నాటకం ఏంటి అనేది ఇప్పుడు పిల్లలైన మీరు యథార్థంగా తెలుసుకున్నారు కదా. పరంపిత పరమాత్మ నుండి అద్భుతమైనటువంటి వారసత్వం మీరు ఇక్కడ పొందుతున్నారు. కేవలం 7 రోజులు ఎవరైనా కూర్చున్నట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే వారు కూడా అర్హులుగా అయిపోవచ్చు. కానీ 7 రోజులు ఇక్కడ కూర్చోబెట్టడం చాలా కష్టం అంటున్నారు బాబా. కానీ ఎక్కడికి వెళ్తారు? అందరూ ఇక్కడికి రావాల్సిందే కదా లాస్ట్ కి. బాబా శరణాగతి పొందవలసిందే. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇందులో అంతా స్వాహ అయిపోయేది ఉంది. పాత ప్రపంచం అంతా స్వాహ అయిపోతుంది. ఈ శరీరంతో పాటు అంతా సమాప్తి అవ్వాల్సిందే. కేవలం ఆత్మలు మాత్రం తిరిగి ఇంటికి వెళ్ళిపోతాయి. కాబట్టి దానికంటే ముందే ఎందుకు వారసత్వం పొందకూడదు? మీ వంశావళి కూడా చాలా ఉన్నతమైనది. శ్రేష్టాచారిగా ఉండేవారు ఇప్పుడు భ్రష్టాచారులుగా అయిపోయారు. బాబా వచ్చి మళ్ళీ తిరిగి అలా తయారు చేస్తున్నారు. దేవతా రాజ్యంలో 100% పవిత్రత ఉంటుంది, సత్యత ఉంటుంది. అక్కడ డిటి రాజ్యం నడుస్తుంది, లాఫుల్ గా ఉంటుంది ప్రతిదీ కూడా. ఇక్కడ ఇది పంచాయతీ రాజ్యం కాబట్టి ఏవేవి జరుగుతూ ఉంటాయో చూడండి అంటున్నారు బాబా. మానవుల యొక్క వృత్తి ప్రవృత్తి అన్ని ఖరాబ్ అయిపోయి ఉన్నాయన్నమాట. బాబా వాటన్నిటినీ కూడా ఇప్పుడు వచ్చి సరి చేస్తున్నారు. మీ దగ్గర ఇంకా పెద్ద పెద్ద చిత్రాలు ఉన్నట్లయితే అవి బయట పెట్టండి. దూరం నుండి ఎవరైనా అర్థం చేసుకునేలా, చదివేలా ఉండాలి అంటున్నారు బాబా. కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా చేసి చూపించండి. గ్రహచారం అయితే పదే పదే వస్తూ ఉంటుంది. గ్రహచారం కూర్చుందంటే అంత భాగ్యం అంతా పాడైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా సంభాలించుకోండి. మాయారూపి పిల్లి ఏం చేస్తుందంట? డౌన్ చేసేసేలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బాబా హృదయం పైన కూర్చోనివ్వదు, సంశయంలోకి తీసుకొచ్చేస్తుంది. ఇంత మీరు బాబాని తెలుసుకొని నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి మళ్ళీ సంశయ బుద్ధి వచ్చింది అంటే మీ భాగ్యాన్ని మీరే పాడు చేసుకున్న వారిగా అయిపోతారు అంటున్నారు బాబా. కాబట్టి ఏ విషయంలోనూ ఎలాంటి పరిస్థితి ఎదురైనా సంశయ బుద్ధి కలవారిగా అవ్వకండి. బాబాని మీరు గుర్తించారు, నిశ్చయ బుద్ధి కలవారిగా ముందుకు వెళ్తూ ఉండండి. ఇక్కడ బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు, పవిత్ర స్వరాజ్యాన్ని తీసుకొస్తున్నారు మన కోసం. మీరు ఎంత పవిత్రంగా అవుతూ ఉంటారో అంత పవిత్ర ప్రపంచానికి మాలికలుగా అయిపోతారు 21 జన్మల కోసం. అక్కడ సన్యాసులు పవిత్రంగా ఉంటారు, చాలా శ్రమ చేస్తారు, కానీ వారి జన్మ అయితే వికారీ జన్మే కదా. కానీ మీరు అమరలోకానికి అర్హులైపోతున్నారు 21 జన్మల కోసం అంటున్నారు బాబా. అమరనాథుడే స్వయంగా వచ్చి పార్వతులకు అమర కథ వినిపిస్తున్నారనమాట. మీరు ఇక్కడ బాబా దగ్గరికి వచ్చి రిఫ్రెష్ అవుతారు, మళ్ళీ వెళ్ళి మీ సమానంగా తయారు చేస్తారు. ఇంకా బాబా చెప్తున్నారు, డ్రామాను సాక్షిగా ఉండి చూడండి. ఎప్పుడూ కూడా మీ రిజిస్టర్ పాడు చేసుకోకండి. కర్మాతీత అవస్థ వరకు చేరుకోవాలి అంటే పూర్తి పురుషార్థం చేయండి. సత్యమైన హృదయం కలిగి ఉన్నట్లయితే బాబా రాజీ అయిపోతారు. అహల్యలు, కుబ్జలు, గణికలు అలాంటి వారి ఉద్ధరణ కూడా చేయాలి మీరు. అప్పుడు మీ పేరు ప్రఖ్యాతి అవుతుంది. ముందు ముందు ప్రతి ప్లేస్ లో కూడా ఈ బ్రాంచెస్ తెరవబడతాయి. అందరూ దీనికోసం తెలుసుకుంటారు అంటున్నారు బాబా. ఇంకా మీ స్థితిని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు. ఇంకా వరదానంలో బాబా సంతుష్టత అనేది ఒక ఖజానా. ఈ ఖజానాతో హద్దు యొక్క కోరికల్ని సమాప్తి చేసేసేయండి.
వారే సంతుష్టమని కాగలరు అని బాబా వరదానం ఇచ్చారు. స్లోగన్ స్మృతి అనే స్విచ్ సదా ఆన్ అయి ఉంటే మూడ్ ఆఫ్ అవ్వరంట. అచ్చా, ఓం శాంతి.